ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా శుభాభివందనాలండి. మీరు అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కన్య నిలబడిన నేను అలుపురాల్ని, అయోగ్యురాల్ని, ఎందుకు పనికిరా నా శరీర ప్రాణాత్మని చేతులుగా అప్పగిస్తున్నానయ్యా. మాట్లాడేది నేను కాదు నా తండ్రి, నా అందు మీరుండి నా ముఖాంతరాలను సూటిగా తేటగా ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని, వాక్యానుసారమైన జీవితాలు నాయన మీరు జీవించడానికి కృప చూపించమని ఆనాడు పౌలు భక్తుడు బోధిస్తుండగా లూదియా హృదయం తెరిచినట్లు ఎంతమంది బిడ్డలు నేను వాక్యం వింటున్నారు, వారి హృదయాలు మీరు తెరవమని, వారి జీవితాలు సరి చేసుకునే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఒక తండ్రికి ఎంతమంది బిడ్డలు ఉన్నారంటే అండి, 2 కుమారులు ఉన్నారంట. అయితే అందులో ఒక చిన్నవాడంటండి, చిన్న కుమారుడు ఏమన్నాడంటే, ఆస్తిలో నాకు భాగము ఇవ్వి తండ్రి అని అడిగాడంట. ఇందులో చాలామంది ఇంట్లో 2 బిడ్డలు ఉంటే ఒక బిడ్డ సరైన పద్ధతిలో ఉంటాడు, ఒక బిడ్డ లోకానుసారమైన జీవితము జీవిస్తూ ఉంటాడు. ఈ చిన్న కుమారుడు ఏంటంటే లోకానుసారమైన వ్యసనాలకు బాగా ఎడిక్ట్ అయిపోయాడు. లోక సంబంధమైన వ్యసనాలంటే మీకు అందరికీ తెలిసిందే, ఒకటి కాదు. తాగుడని, వ్యసనాలని, సిగరెట్లని, వ్యభిచారము, జారత్వము, ఇంకొకటి కాదు, సమస్త పాపాలకి లోనైపోయాడు. ఈరోజు యవ్వన బిడ్డలు అలాగే ఉన్నారు కదండి. ఎలాగున్నారంటే ఎంత దారుణంగా ఉన్నారంటే 10th దాకా కూడా అక్కర్లేదు, 9th 8th దాకా వచ్చేటప్పటికే 8th 9th ఆ క్లాసులకు వచ్చేటప్పటికి ఎలా ఉన్నారంటే అప్పుడే తాగుడు మొదలెట్టేస్తున్నారు. ఒకసారి సెల్లో చూసామండి, ఎక్కడో హాస్టల్లో, అది 8th క్లాస్ పిల్లలంట, హాస్టల్లో చదువుకునే పిల్లలు పైన నైట్ టైం బీర్లు ఎట్టుకుని భోజనం చేస్తున్నారండి. 8th క్లాస్ అంటే అసలు వయసు ఎంత ఉంటుందండి? ఆ సమయంలో వారికి బీరు నైట్ టైం, మళ్ళీ అది ఎవరో తీసి మరీ సెల్లో పెట్టారు. అంటే యువత ఎంతలా పాడైపోయిందంటే ఈరోజు ఈ సాతాను వేసే ఈ రంగుల వలయానికి యవ్వన బిడ్డలు ఏమైపోతున్నారంటే ఆకర్షితులైపోతున్నారు. వాడు వేసే ఈ ప్రతి ఉచ్చుకి వాళ్ళు ఏమైపోతున్నారంటే ఆ ఉచ్చుల్లో పడిపోతున్నారు, ఆ వలల్లో పడిపోతున్నారు. ఎవరికి ఏ ఎరేస్తే పడతారో ఆ ఎరను వేస్తున్నారు. ఒకరు తాగుడనే ఎర, కొన్ని చూడండి కొంతమంది గేలాలు వేస్తారు ఒక్కో చేప పట్టుకోవడానికి. మామూలుగా సముద్రాల మీద వెళ్ళి ఏం చేస్తారు, వల్ల వేస్తారు. అలాగే ఒక్కొక్కడికి ఒక్కొక్క గేలం వేస్తున్నాడు అన్నమాట. వాడు దేనికి ఒక్కొక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా, వాడు ఏ బలహీనత ఉంది, ఏ ఎరేస్తే పడిపోతాడని ఒక్కొక్కరికి ఒక ఎర వేస్తున్నాడు. అయితే చాలామంది దేవుళ్ళు లేని యవ్వన బిడ్డలు ఏమైపోతున్నారంటే ఆ ఎరలకి చిక్కుకుపోతున్నారు, ఆ వ్యసనాలకి చిక్కుకుపోతున్నారు. ఎంత దారుణంగా అంటే చిన్న వయసులోనే ఇప్పుడు గంజాయి కూడా మత్తు పదార్థాలకి లోనైపోతున్నారు. చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలు చాలా దారుణం, మామూలు దారుణం. ఎంత ఎలాగంటే వారి జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు, వారి శరీర అవయవాలను పాడు చేసేసుకుంటున్నారు. ఏంటి తాగిని ఆ విష పదార్థాలు లోపలికి వెళ్ళి పని చేయకుండా ఉంటాయా? ఏదో రకంగా పనిచేసి ఏదో ఒక అవయవం పాడైపోయి హాస్పిటల్ పాలైపోయి ఇంట్లో వెనకాల ఉన్న వాళ్ళు నలిగిపోయి దగ్గితే ప్రాణాలు తగ్గుతాయి, లేకపోతే ప్రాణాలు పోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఈ వ్యసనాలకు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారండి, ఈ వ్యసనాలకు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సాతాను ఆ రీతిగా ఆడెంతగానో స్పీడ్గా పనిచేస్తున్నాడు యవనస్తుల మీద. ఈ చిన్న కుమారులు కూడా ఆ రీతిగానే, ఆ చిన్న కుమారుడు కూడా వ్యసనాలకు బాగా లోనైపోయాడు. ఫ్రెండ్స్తో తిరగడం, పార్టీలకి, పబ్బులకని, మందులకని, విలాసాలకని. మనీ అవసరం అవుతుంది కదా మరి, అండ్ డబ్బు లేకుండా వస్తాయా? ఫ్రీగా ఎవరైనా ఇస్తారా? ఎవరెవరు ఆ చేసేదే వ్యాపారం, డబ్బు కోసం. ఈ చిన్న కుమారుడికి అవి కావాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ప్రతి చిన్నదానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగితే ఇస్తాడా? నేను తాగుతాకి వెళ్తున్నాను డాడీ, డబ్బులు ఏమన్నంటే ఏ తండ్రిని ఇస్తాడా? ఇవ్వడు. నేను సిగరెట్ కాల్చుకోవాలి డాడీ, నాకు డబ్బులు ఏమన్నంటే ఇస్తాడా? ఇవ్వడు. బుద్ధున్న తండ్రి ఏ తండ్రి అయితే ఇవ్వడు, లాగిపెట్టి ఒకటి పీగుతాడు. అయితే ఈ చిన్న కుమారుడికి ఏంటంటే వ్యసనాలు బాగా ఎక్కేసినాయి పై మెడలోకి. ఈ వ్యసనాలు ఎక్కువ, అందులో ఎంజాయ్మెంట్ ఎత్తుక్కుంటున్నాడు, అందులో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నాడు.
అవే శాశ్వతము, ఈ ఎంజాయ్మెంటే శాశ్వతము, ఈ లోకమే శాశ్వతము, ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నేను ఏమైపోతానని దానిలోనే ఎంజాయ్మెంట్ ఎత్తుకుంటున్నాడు. అయితే ప్రతి దానికి తండ్రి దగ్గరికి సహోదరుడి దగ్గరికి వెళ్తే డబ్బులు ఇస్తారా? ఇవ్వరు. ఒక మంచి పని కంటే ఇస్తారు. లేదా నేను బట్టలు కొనుక్కోవాలి, లేదా బుక్స్ కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వండి అంటే ఇస్తారు. ఎవరైనా ఇస్తారు. అవి ఏంటంటే వారి యొక్క ఎడ్యుకేషన్కే అవసరం. నేను తాగుతాను, తిరుగుతాను, చెందుతాను, డబ్బులు ఇవ్వంటే ఎవరు. అయితే చిన్న కుమారుడు నాకు అవసరం వచ్చినప్పుడల్లా నేను వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి నేను అడగాలి? మేమున్నది ఇద్దరమే కదా కుమారులం, ఎలాగైనా నా ఆస్తి నాకు అడిగేస్తాను మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాది నాకు పంచేయమంటాను. అప్పుడు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. నా ఆస్తి నా ఇష్టం, నా డబ్బు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేసుకుంటాను, వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా ఆస్తిని ఇచ్చే తండ్రి అని వెళ్ళి అడుగుతానని ఇల్లు అడిగాడంట. అప్పుడు కుమారుడు అడుగుతున్నాడంట. వారిలో చిన్నవాడు ఇలా అంటున్నాడంట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమేమని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఇల్లు అడిగేశాడంట. ధైర్యం చేసి వెళ్ళి అడిగేశాడు. తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చి, ఇది నేను ఏదో సంపాదించి పెట్టినట్టు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని వెళ్ళి తండ్రిని అడిగాడంట. తండ్రి మారు మాట్లాడకుండా తన ఆస్తిని తనకి, ఎవరి ఆస్తిని వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చేసాడంట. ఆ తర్వాత కొన్ని దినములైన తర్వాత అంట ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. మరి ఇచ్చిన వెంటనే వెళ్తే బాగోదు కదా. అందుకంట కొన్ని దినములు ఆగిన తర్వాత అంట తన ఆస్తి ఏమేమి ఉందో చూసుకుని అవన్నీ మరి అమ్మేసుకొని డబ్బు రూపంలోనే పట్టుకెళ్ళాడో, ఎలా పట్టుకెళ్ళాడో మనకు తెలియదు. కానీ అయితే ఏం చేశాడంట, సమస్తమును కూర్చుకున్నాడంట. అంటే ఒకవేళ పొలం రూపంలోనో ఏ అన్న రూపంలో ఉన్నట్లు ఏం చేశాడు, ఒకవేళ అమ్మేసుకుని ధనం రూపంలో ఏం పట్టుకుని దూరదేశమునకు ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయాడంట. ఉన్న ఊర్లో లేడంట. ఉన్న ఊర్లో మరి చేస్తే తండ్రికి సహోదరుడికి ఉన్న ఊరందరూ తెలుస్తుంది. దూర ప్రాంతం అయితే అక్కడ ఎవరో వాళ్ళకే అక్కడ ఎవరో నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండరు. ఉన్న ఊళ్ళో చేస్తే అందరికీ తెలిసిపోద్ది. మరి దూర ప్రాంతం వెళ్ళిపోతే అక్కడ ఎవరు ఏం చేసినా ఎవరికి తెలియదు. సమస్తం ఏం చేసుకున్నానంటే సమకూర్చుకున్నంట దూర ప్రదేశమునకు ప్రయాణమై వెళ్ళిపోయాడంట. అక్కడ డబ్బునంతా ఏం చేశాడంటే దుర్వ్యాపారము వలన పాడు చేసాను. ఆస్తి ఇచ్చేసాడు, బాగానే ఉంది. ఇంకా చాలామంది కానీ చేతిలో డబ్బు కనబడితే దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టేయాలా, ఎలా ఖర్చు పెట్టేయాలా అని అది ఖర్చు అయిపోయేదాకా మనసు కుదురుండదు. ఎవరైనా కొంతమంది ఒబ్బుడిగల అలా ఉంటారు. ఒబ్బడిగా రూపాయి వెనకాల వేసుకుంటే దాచుకుంటే రేపు పొద్దున్న బిడ్డలకు ఆధారము, లేదా ఒక్కోసారి పరిస్థితి బాగోపోతే మనకే ఏ హెల్త్ బాగోపోతే ఆ రూపాయి వస్తుందేమని కొంతమంది కావాల్సిన కొనుక్కొని ఇంట్లో కావాల్సిన సమకూర్చుకొని ఉన్నదాన్ని ఏం చేసుకుంటారో తెలుసా, దాచుకుంటారు. అవును, ఈ రోజులు మనకి ఆపదంటే ఈ రోజుల్లో రూపాయి తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరో ఉండరు. ఉన్నప్పుడే మనం ఏం చేసుకోవాలి తెలుసండి, దాన్ని దాచుకోవాలి. దాచుకోమని తింటాం మానేసి దాచుకోమంటలేదు నేను. మీకు అవసరము, అది అవసరము. కట్టుకోవడానికి వస్త్రం అవసరం, తినడానికి ఆహారం అవసరం. ఒకవేళ ఏదైనా హెల్త్ బాగోకపోతే మెడిసిన్ కార్డులకు అవసరం. ఈ ఇంట్లో నిత్యావసరం వాటికి కొనుక్కోండి, కాదంటలేదు నేను. అయితే ఆ వాటిలో కూడా చాలామంది వేస్ట్ చేసేస్తారు. పనికిరాని అన్నీ కొంటారు. పనికిరాని వాటిని కొని వాటిని వేస్ట్ చేసేస్తారు. ఆ డబ్బు వృధాయే కదా. కొంతమందికి డబ్బు కనబడగానే దాన్ని ఏం చేయాలా, ఎలా ఖర్చు పెట్టేయాలా, ఏం కొనేయాలి, అది కొనేయాలి, ఇది కొనేయాలి, ఏం చేయాలి, అది చేయాలని ఆ డబ్బును ఏదో రకంగా అయిపోవాలనే చూసుకుంటారు. కానీ ఇందులో మనకి ఏం అవసరం అది కొనుక్కుని మిగతాది కొంత పక్కన పెట్టుకుంటే ఏదో రకంగా మనకు రేపు పొద్దున్న రోజున ఆపదలో ఆదుకుంటుంది. అదే ఏమో రేపు పొద్దున ఎవరు ఎలా కొంటామో తెలీదు అని ఆలోచించేవారు తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఖర్చు పెట్టారు. కొంతమంది భార్యాభర్తల్లో భర్త ఒబ్బడు కావంటే భార్య ఖర్చు పెడుతూ ఉంటుంది, భార్య ఒబ్బడు కావంటే భర్త. కొంతమంది అయితే ఇద్దరు ఖర్చు పెడతానే ఉంటారు. కొంతమంది ఇద్దరికి కూడా ఒబ్బడు ఉండదు, ఇద్దరికి కూడా దాచుకునే మనసు ఉండదు. ఇది కొనేద్దామంటే అది కొనేద్దాం, అది కొనేద్దామంటే ఇది కొనేద్దాం, మొత్తం అయిపోవాలి. చివరికి వచ్చేటప్పటికి మళ్ళీ చేతులు ఇలా చూసుకోవాలి. ఎంతగా పరిస్థితి ఉన్నప్పుడే ఒబ్బడిగా దాచుకొని అవసరమైంది కొనుక్కొని చక్కగా పక్కన పెట్టుకుంటే రేపొద్దు నీ బిడ్డలకు ఒక ఆధారం అంటూ ఉంటుంది కదా. ఆ బిడ్డల చదువుల నిమిత్తమో పెళ్ళిళ్ళ నిమిత్తమో రేపొద్దున్న, లేకపోతే నీకు ఒంట్లో బాగపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకవేళ ధనం అవసరమవుతే ఆళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అది దాచిపెట్టిన ధనం తెచ్చిన అవసరం అవుద్ది కదా. కొంతమంది దాచిపెట్టుకోరండి, కొంతమంది ఒబ్బడి చేసుకోరు. ఈ చిన్న కుమారుడు వాళ్ళ దుర్వ్యాపారం, వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తారు, వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టేస్తారు. ఈ చిన్న కుమారుడు కూడా అలాగే చేసంట. ఏం చేశాడంటే సమస్తాన్ని కోల్పోయాడు.
ఆస్తి అంతా కోల్పోయాడంట, చిల్లి గవ్వలేకున్న పరిస్థితి అయిపోయిందంట. ఉన్నంతసేపు ఆ డబ్బుని మరి ఏమేమి చేశాడో, ఏ వ్యసనాలకి ఏట్లకి ఖర్చు పెట్టేశాడో మనకు తెలియదు. అండ్ డబ్బు ఉండేటప్పటికి స్నేహితులందరూ వచ్చేస్తారు కదా. అండ్ నీ దగ్గర డబ్బు ఉంటే స్నేహితులందరూ వచ్చేస్తారు. నువ్వేం చేస్తావు? అమ్మో నేను కాబట్టి ఎంతమందిని మెయింటైన్ చేయగలుగుతున్నాను, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చి నీకు ఏం చేస్తారు? పొగుడుతారు నేను. నువ్వు సూపర్ రా బాబు, నువ్వు డోపర్ రా బాబు, నీలాంటి వాడు ఎవరున్నారు, నీలాంటి ఆస్తిపరుడు ఎవరున్నారు, నువ్వు కలజోడెడితే అలాగుంటావు, హెయిర్ దూతే ఎలాగుంటావు, ఆ హీరోలాగా ఉంటావు, ఈ హీరోలాగా ఉంటావు, ఇన్షర్ట్ చేస్తే అలాగుంటావు, నువ్వు సూపర్ డోపర్ అని ఏం చేస్తావు తెలుసా? పొగుడుతారు. డబ్బు ఉంది కదా. మనం ఏమైపోతాం? పొగిడేటప్పటికి ఉబ్బిపోతాం, ఈ మట్టికి ఎగిరేస్తాం. అయ్యి బాబు నన్ను కాబట్టి పొగుడుతున్నారు, నేను కాబట్టి డబ్బు ఉంది కాబట్టి పొగుడుతున్నారు, పొగడంటానేటప్పుడు నువ్వు ఉబ్బి దబ్బిపోయిపోయి ఇసిరేస్తావు కట్ట, ఓ 10,000 రూపాయలు 20 రూపాయలు కట్ట ఇసిరేసి తాగండి రా, ఎంజాయ్ చేయండి రా అంటావు. అలా అదే వీడిని పొగిడితే డబ్బు ఇసురుతాడనమాట, వీడిని పొగిడితే మనకు కావాల్సినవి ఇస్తాడనమాట, వీడు వెనకాల డప్పు కొడతా ఉంటే వీడు మనకు కావాల్సిన ఇస్తూ ఉంటాడనమాట అని వాళ్ళని యొక్క బలహీనతను క్యాచ్ చేసుకుని ఇంకా వాళ్ళకి అవసరమైనప్పుడల్లా నీకు డప్పు కొడతా ఉంటారు. ఈరోజు ఈ కలర్ షర్ట్లు చాలా బాగున్నావురా, ఈ హెయిర్ స్టైల్ చాలా బాగున్నావురా, స్పెట్స్ బాగున్నాయిరా, నీ షూస్ బాగున్నాయిరా, ఇంకా ఒకటి కాదు పైనుంచి నీ బట్టలన్నిటిని వివరిస్తూనే ఉంటారు. నువ్వేమైపోతావు? ఈ రోజుల్లో పొగడ్తలకు పడిన వాళ్ళు చాలామంది పొగడ్తలకు పడేవాళ్ళు చాలామంది ఉన్నారండి. పొగిడించుకోవాలనుకుంటారు కానీ ఎవరిని తిట్టించుకోవాలనుకుంటారా? తిడితే ఎవరో రూపాయి కూడా ఇస్తారు, పొగిడితేనే వాళ్ళు నిన్ను క్యాచ్ చేసుకుంటారు. మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు 10 ఏళ్ళు కట్టిసురుతావు, అయిపోయింది అలాగా. అమ్మాయిలతో తిరగడం, పబ్బులు అర్ధరాత్రుల దాకా. ఈరోజు యవ్వన బిడ్డలు ఎంత దారుణంగా తయారైపోతున్నారంటే ఆడపిల్లలు కూడా అలాగే తయారైపోతున్నారండి. మన పల్లెటూరులో అంత తక్కువ కానీ సిటీలో చూస్తే 12-1 గంటల దాకా పబ్బులకి. అసలు ఆడపిల్లలకి ఏం పని? ఆ వస్త్రాలు ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్లు, కటింగ్లు ఏమి పిచ్చిగూళ్ళలాగా పైకి కొప్పులు ఎడుతున్నా చుట్టూ గీయించేస్తున్నారు. బట్టలు ఏదో వరకు కొరస అయిపోతే బాబు కొరస అయిపోయి మేము తొడుక్కోమని పక్కనెట్టేస్తే ఇప్పుడు ట్రెండ్ అంట కొరస అయిపోయి తొడుక్కుంటున్నారు. ఆడపిల్లలాగా లెగ్గిన్లు టైట్గా పట్టి ఇప్పుడు మగపిల్లలు అవి కూడా ధరించేస్తున్నారు. కాలం వెళ్ళి కొలది కొత్త చిరిగిపోయిన ప్యాంట్లు, ఇంతవరకు మోకాల దాకా చిరిగిది, ఇప్పుడు పైనుంచి కింద దాకా చిరిగినవే మొత్తం హోల్సే. అవే ఎంత రేట్లు ఎట్టుకుంటున్నారండి? 3 ఏసీలు 4 ఏసీలు. ఆ చిరిగిపోయిన అంతంత ప్యాంట్లు ఎట్టు కొనుక్కోవడం ఎందుకంటే ఉన్న ప్యాంట్లే చింపేసుకుంటే సరిపోద్ది కదా. మళ్ళీ 3 ఏళ్ళు ఎట్టి చిరిగిపోయిన ప్యాంట్లు కొనుక్కుంటాం కన్నా ఉన్న ప్యాంట్లనే కత్తిరించేసుకుంటే సరిపోద్ది కదా. అలా తయారవుతున్నారు ఈరోజు యవ్వన బిడ్డలు. ఈ ఈ చిన్న కుమారుడు కూడా అలాగే తనున్న ఆ ఆస్తినంతా ఏదో ఒక రూపంలో ఆస్తినంతా ఏం చేసేస్తాడో తెలుసా? పాటు చేసి కనీసం ఒక టీ చుక్క తాగడానికి కూడా ₹1 లేని పరిస్థితి అయిపోయింది. తన దగ్గర ఆస్తి అయిపోయింది, మరలా తనున్న దేశంలోనే కరువు వచ్చిందంట. తనున్న దేశంలోనే అక్కడ మాట ఉంటుంది చూడండి. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడిసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఆ దేశంలో కరువు వచ్చేసి ఇప్పుడు నువ్వు సూపరో డోపరో అని నేను పొగిడారు కదా, వాళ్ళందరూ నువ్వు కట్టలు ఇసిరావు కదా, మరొకసారి వాళ్ళని వెళ్ళి కలిస్తే వాళ్ళని నీకు ఏ రీతిగా నువ్వు సహాయం చేసావో వాళ్ళు అలా నీకు పట్టెడు ముద్దెట్టగలిగారా? ఈరోజు స్నేహితులు ఏంటంటే మన దగ్గర అవసరము, మన దగ్గర డబ్బు ఉంది, మనం ఇవ్వగలం అనుకుంటే మన చుట్టూ ఉంటారు. నీ దగ్గర డబ్బు లేదు, ఏమీ లేదు, దేనస్థితిలో ఉన్నావంటే నువ్వు కనపడినా కూడా వీళ్ళెవరో నాకు తెలియదు అన్నట్టు వెళ్ళిపోతావు. నువ్వు వీళ్ళ చూసుకుని నీ కన్న తండ్రిని, నీ సహోదరుని, నీ సొంత దేశాన్ని ఊరిని విడిచిపెట్టేసి ఈ వ్యసనాలకి, ఈ స్నేహితులని చూసుకుని నువ్వు అన్నీ విడిచిపెట్టి వచ్చేసావు. ఇప్పుడు వాళ్ళు ఎవరో నిన్ను చేరదీస్తున్నారా? వాళ్ళు ఎవరో నీకు పట్టెడు ముద్ద పెడుతున్నారా? ఒరే కొంచెం ఆకలేస్తున్నారో ముద్ద పెట్టండి పెడుతున్నారా? ఎవరో పెట్టరండి. ఈ రోజులు ఎవరో పెట్టరు. స్నేహితులు ఎలాగుంటున్నారంటే నీ దగ్గర వచ్చే నువ్వు ఇవ్వగలవు అనుకుంటే నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గర నుంచి వారికి ఏదో లాభం వస్తుందంటేనే నీతో స్నేహం చేస్తారు. నీ దగ్గర నుంచి ఏమి రావట్లేదంటే నేను పక్కన పెట్టేస్తారు. ఎవడో నాకు తెలీదు అన్నట్టుంటారు. కాబట్టి నీ స్నేహం కూడా ఎవరితో చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. యవనస్తుడైనా యవనస్తురాలైనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇద్దరు ఎవరైనా సరే మీ స్నేహం ఎవరితో చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
ఎవరైనా నిన్ను పొగుడుతున్నారా? పొగిడే వాళ్ళతో నువ్వు స్నేహం చేయకు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసండి? మనల్ని గద్దిస్తాడు. మన బాగు కోరుకునేవాడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని గద్దిస్తాడు. ఒకవేళ నువ్వు పొరపాటును తప్పు చేయాలనుకుంటే నీ పక్కనున్న స్నేహితుడు మంచి స్నేహితుడు, నీ బాగు కోరుకునే స్నేహితుడు, నీ మంచి కోరుకునే స్నేహితుడు అయితే ఖచ్చితంగా ఏం చేస్తాడో తెలుసా? అది తప్పురా, అది మనం చేయకూడదు, అది చేస్తే మన జీవితాలు లైఫ్ పాడైపోద్దని ఎవరైతే నేను గద్దిస్తాడో వాడే నిజమైన స్నేహితుడు. లేదు, వాడు నీతో కూడా చేద్దాంరా, వెళ్దాంరా, తిరుగుదాంరా, చిందాంరా, తాగుదాంరా, కాల్చుదాంరా, పర్లేదురా అన్నాడా? వాడు నిజమైన స్నేహితుడైతే కాదు. నీ జీవితాన్ని నాశనం చేసే స్నేహితుడు. సైతాను వాడి రూపంలో నీ పక్కన తిరుగుతున్నాడు. కాబట్టి ఒక్కసారి సహోదరుడు, సహోదరి, యవనస్తుడా, యవనస్తురాలా, ఎవరైనా, అమ్మాయిల్లో కూడా ఉంటారు చెడ్డవాళ్ళు. అమ్మాయిలందరూ మంచోళ్ళని నేను చెప్పను. చెడ్డ స్త్రీలు కూడా ఉంటారు, చెడ్డ యవ్వనస్తులు కూడా ఉంటారు. వాళ్ళు నిన్ను స్నేహం చేస్తూ వేరే రూట్లోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఎప్పుడైనా నేను నైట్ మీటింగ్కి వెళ్దాం రాని ఏ స్త్రీ అని అడిగితే అసలు వెళ్ళకు, అటువంటి దాంతో అస్సలు స్నేహం చేయకు. నైట్ ఆడవాళ్ళకి పార్టీలు ఏంటండి? నైట్ అర్ధరేతలాగా ఆడవాళ్ళకి పార్టీలు ఏంటి? అటువంటి పార్టీలకు నేను రమ్మంటున్నారేమో, రానని చెప్పు. మొహమాటాలకు వెళ్ళావా నీ జీవితాన్ని కోల్పోతావు, నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఎన్నో చూస్తున్నారు వార్తల్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఎన్నో చూస్తున్నారు. పార్టీలకని వెళ్ళిన వాళ్ళు తెల్లారిసరికి శవాలై వస్తున్నారు. ఏమవుతుందో తెలియట్లేదు. కాబట్టి లేట్ నైట్ పార్టీలకు రమ్మని ఏ యవ్వనస్తుడని నేను రమ్మంటే రానని చెప్పండి. ఒకసారి మీ యవ్వన బిడ్డలైన వారు ఒక్కసారి మీ జీవితాలను చూసుకోండి. వెనకాల మిమ్మల్ని నమ్ముకున్న నీ తల్లిదండ్రులు ఉన్నారు. కొంతమంది చదువుల నిమిత్తం అలాగే వెళ్తున్నారు. ఈయన ఎలాగా డబ్బుని తట్టుకుని వెళ్ళిపోతున్నాడో అలా కొంతమంది చదువులను ఇక్కడ ఉంటే మా ఆటలు సాగో, మేము హాస్టల్లో ఉంటాం, హాస్టల్లో ఉండి గొప్పగా చదివేసుకుంటాం అని, మేము హాస్టల్లో ఉంటాం అని హాస్టల్కి వెళ్ళి అక్కడ లేని అలవాట్లన్నీ చేసుకుంటాం. ఇక్కడ తల్లిదండ్రులు గొడ్ల ఎండనక, వాననక, రేయనక, పగలనక కష్టపడి ఒక్కో రూపాయి సంపాదించి నువ్వు అక్కడ నా బిడ్డ గొప్పగా చదివేసుకుంటుంది, నా బిడ్డ అమ్మో ఎంతో గొప్పగా చదివేసుకుంటుంది, రేపు పొద్దున్న మమ్మల్ని ఉద్ధరించేస్తుంది, మేము ఇక్కడ రేయి పగలు నా బిడ్డ కష్టపడకుండా మేము తినక రూపాయి కూడబెట్టి అక్కడ ఉన్న బిడ్డలకు నేను పంపించాలని నీ కోసం నీ తల్లిదండ్రులను పంపిస్తున్నారు కదా. ఆ పంపించిన ఆ కష్టపడిన వారు నెత్తురు చుక్క, చెమట చుక్క కష్టపడి సంపాదన నువ్వు దుర్వినియోగం చేస్తున్నావా, సద్వినియోగం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు అక్కడ నువ్వు బాగుండాలని ఇక్కడ ఎండలో కష్టపడుతున్నారు, నిన్నేమో ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి చదివిస్తున్నారు. వాళ్ళు సరైన వస్త్రం కూడా సరిగ్గా కొనుక్కోకుండా నా బిడ్డ బాగుండాలని నీకు మంచి వస్త్రాలు కొని పంపిస్తున్నారు. మేము తినే తిండి పచ్చడి మెతుకులైన, గంజి మెతుకులైన నువ్వు చక్కగా పరమాన్నం తినాలని, నీకు మంచి భోజనం వండాలని చక్కగా డబ్బులు గట్టాన్ని పంపిస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వు దుర్వినియోగం చేస్తున్నావేమో. దేవుడు అందుకే నీతో మాట్లాడుతున్నాడేమో. ఒకసారి ఆలోచించి. నీ తల్లిదండ్రుల మీద ఎంతో ఆశ పెట్టుకుని నేను గొప్పగా చదివించి నీకు భవిష్యత్తు ఇవ్వాలని వాళ్ళు ఎంతో ఆశపడుతున్నారు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? నా ఆటలు ఉన్న ఊళ్ళో ఉంటే సాగవు, బయట ఊరికి వెళ్తే సాగుతాయని మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళు సంపాదించి నీకు అక్కడ పంపి అక్కడ నీకు మెయింటెనెన్స్, రూమ్కి, తిండికి, బట్టకే అన్నిటికి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? చదవకుండా వ్యర్థమైన దుర్వ్యసనాలకు లోనైపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ తల్లిదండ్రుల ఆశను కూడా నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. ఒకసారి ఆలోచించి యవనస్తుడా, యవనస్తురాలా, చదువుకుని బాగుపడితే నీ జీవితం బాగుంటుంది. ఈరోజు కాకపోతే ఎంజాయ్మెంట్ ఎప్పుడు చేస్తామండి, ఈ యవన కాలంలో కాకపోతే ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు చూస్తాం, ఎప్పుడు తిరుగుతాం, ఎప్పుడు చెందుతామని అనుకుంటున్నామేమో. ఈ యవనస్తుడు అలాగే అనుకున్నాడు. తన ఆటలు అక్కడ సాగట్లేదని నా ఆస్తి నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను, ఎక్కడో దుక్కు నేను చేసుకుంటాను, నేను వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా కోల్పోయాడు. ఆకలి పందులు కాసుకునే వాడి దగ్గర చేరాడంట, తినటానికి తిండి లేక. ఆకలి వేసేసి ఆ పందులు తిని పొట్టు తినడానికి కూడా సిద్ధమైపోయాడంట. కానీ ఆఖరికి తండ్రి గుర్తుకొచ్చి, ఎవరు గుర్తుకొచ్చారండి? తండ్రి నా తండ్రి కింద ఎంతోమంది పని వాళ్ళు ఉంటారే, నా తండ్రి ఎంతోమంది పనులకు భోజనం పెడతాడే, నేను కనీసం నా తండ్రి వద్దకి కుమారుడుగా కాకపోయినా ఒక పనివాడుగానే వెళ్తే పట్టెడు మెతుకులన్నీ నాకు దొరుకుతాయని అప్పుడు బుద్ధి వచ్చిందంట. కొంతమందికి సామెత ఉంటుంది కానీ సవరం అయితే కానీ వివరం రాదంట. సమస్తం కోల్పోయాక అప్పుడు వచ్చింది బుద్ధి ఈ కుమారుడికి. కొంతమంది కోల్పోయినా రాదు, కొంతమంది సమస్తం కోల్పోయినా కొంతమంది బుద్ధికి రాదు, కొంతమంది బుద్ధి వస్తుంది. వీడికి బుద్ధి వచ్చిందంట, తండ్రి గుర్తుకొచ్చాడంట. కనీసం నా తండ్రి దగ్గరికి పనివాడుగానే వెళ్తాను, నేను కొడుకుగా కాకపోయినా పనివాడిదాగానా అని వెళ్తేనంట తండ్రి అంటండి పాపం ఎంతైనా కన్న తల్లిదండ్రులకి
కొడుకు ఎలాంటి వాడైనా, కూతురు ఎలాంటి వాడైనా తప్పు చేసిన ఏం చేసినా వాళ్ళకి ఇంత ప్రేమ అంటూ ఉంటుంది. అయ్యో నా బిడ్డ, నా కడుపును పుట్టాడు, నేను కన్నాను, నా కన్న బిడ్డ కొన్ని తప్పు చేసి వచ్చాడులే, తప్పు అయిపోయింది అంటున్నాడులే అని చేర తీసుకుంటారు తల్లిదండ్రులు. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా కనీసం నా తండ్రి వద్ద నన్ను కొడుకుగా చేసుకోకపోయినా ఆ పనివాడుగానే నన్ను చేర్చుకుంటే చాలనంట ఎంతో ఆశతో వచ్చాడు. ఆ తండ్రి కూడా నా కుమారుడు ఎప్పుడైనా వస్తాడేమో, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడేమో ఎప్పుడైనా, ప్రతిరోజు అంటే ఆ దారి వైపు చూస్తూ ఉండేవాడంటండి తండ్రి చూస్తూ ఉండేవాడంట. ఒకరోజు అలాగే చూసేటప్పటికి వస్తున్నాడంటండి కుమారుడు వస్తున్నాడు. ఎలాగొన్నాడో తెలుసా? బట్టలంత మురికి కంపు వాసనతో వస్తుంటే అల్లంత దూరంలో తండ్రికి ఆనందం వచ్చేసింది. అమ్మో నా కుమారుడు వచ్చేసాడు, పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడంట. తండ్రి వెళ్ళిపోయి కౌగిలించేసుకొని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడంట. మనమైతే ఏం చేస్తాం? నాడిమైంది ఒక్కటి తీసుకొని పెడి కొట్టినగాడు కొడతాం, తిట్టినగాడు తిడతానే ఉంటాం. ఆస్తంతా నాశనం చేసేసావురా, అలా రా ఇలా రా ఇంకా నా మాట అంటూ ఉండదు, కొడతాం కూడా కొట్టేస్తాం. తండ్రి ఒక్క మాట అనలేదంటండి. ఓ దెబ్బ కూడా కొట్టలేదంట. వెళ్ళి పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడంట. గబ్బ పని వాళ్ళని పిలిచి ఆ వస్త్రాలు సిద్ధపరిచాడంట, ఉంగరం సిద్ధపరిచాడంట, చెప్పులు సిద్ధపరిచాడంట. అంటే ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు ఆ తండ్రి. కలిగి ఉండి ఆ కుమారుడు పరిగెట్టుకుంటూ వస్తుంటే తీసుకువెళ్ళి శుభ్రంగా స్నానం చేయించి ప్రశస్త వస్త్రాల తొడిగి ఉంగరం పెట్టి చెప్పులు వేయించి ఆ గొర్రెలు కోయండి, మేకలు కోయండి, అవి కొన్ని ఈ కొన్ని అని గొప్ప విందు చేశాడంట. ఎందువల్ల తెలుసా? నా కుమారుడు చనిపోయాడు, మరలా తిరిగి బ్రతికి నా యొద్దకి వచ్చాడు. అంటే పాపంలో ఏమైపోయాడు? చనిపోయాడు. ఆ పాపపు జీవితంలో చనిపోయాడు, మరలా నా కుమారుడిగా బ్రతికి నా యొద్దకు వచ్చినని గొప్ప విందు చేశాడంట. అలాగే మన యేసయ్య కూడా అండి నా కోసం అలాగే ఎదురు చూస్తున్నాడు. మన తండ్రి మన కోసం అలాగే ఎదురు చూస్తున్నాడు. ఆ తండ్రిని విడిచిపెట్టేసి నువ్వు ఎంత మాటలు ప్రార్థన, దేవుళ్ళు ఎలాగ ఉండాలి, పత్తము, అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, ఎంజాయ్మెంట్ లేదు, ఏం లేదని నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో, ఎంజాయ్మెంట్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయావేమో, లోకంలో ఉన్న ఆశల కోసం తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయావేమో. దేవుడు కూడా తండ్రి కూడా నీ గురించి అలాగే ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తాడేమో అని తండ్రి కూడా అంటండి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. మన యేసయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ ఇదిగో దేవుడు మీతోనే మాట్లాడుతుంది. మీరు దేవుడి నుంచి వెళ్ళిపోయారేమో, దేవుని హస్తాల నుంచి, ఆయన కాపుదల నుంచి ఈ లోకం కోసం వెళ్ళిపోయారేమో, ఈ లోకంలోనే ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోయారేమో. దేవుళ్ళో ఉంటే ఈ ఎంజాయ్మెంట్లు ఏమి ఉండవంట. దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుళ్ళలోకి వెళ్తే అవి చూడకూడదంటే, ఈ చేయకూడదు, అవి చెందకూడదంటే, ఇవేం లేకుండా మేము బ్రతకలేము, మేము ఎవరినొస్తున్నాం, ఈ సమయంలో మేము ఎలా ఉండకపోతే ఎలాగా, ముసలోళ్ళు చేయగలం అలాగనుకుని నువ్వు దేవుని యొక్క ఆ రెక్కల నుంచి దాటుకుని వెళ్ళిపోయావేమో. ఎంజాయ్మెంట్ సుఖము అది ఇది అనుకుని వెళ్ళిపోయావేమో. ఇప్పుడు సమస్తం కోల్పోయి ఏడుస్తున్నావేమో నువ్వు. మళ్ళీ దేవుడు నన్ను క్షమిస్తాడా? ఈ పాపిని నన్ను క్షమిస్తాడా? దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను హత్తుకుంటాడా? నన్ను క్షమిస్తాడా? ఆయన దగ్గరికి రానిస్తాడా? ఎంత ఘోరమైన పాపిని కదా, నేను దేవుడిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాను కదా, దేవుడు వద్దనుకుని నేను వెళ్ళిపోయాను కదా, తండ్రిని వద్దనుకుని నేను వెళ్ళిపోయాను కదా. తండ్రి నన్ను క్షమిస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా? మళ్ళీ నన్ను చేర్చుకుంటాడా అని నీలో కుమిలిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. దేవుడు అంటున్నాడు రా బిడ్డ అని నీ కోసం చేతులు చాపుతున్నాడు. ఆయన నా దగ్గరికి రా బిడ్డ అని చేతులు చాపుతున్నాడు. ఆ చిన్న కుమారుని ఎలాగైతే శుభ్రపరిచాడో దేవుడు తన పరిశుద్ధమైన కలవరిగిరిలో కాచిన పరిశుద్ధమైన రక్తంలో నా పాపాలు ఆయన కడిగి నిన్ను పరిశుద్ధపరచి తన బిడ్డగా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా ఎప్పుడైతే నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి బుద్ధి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతావో, దేవుడు నిన్ను కూడా చేర్చుకొని నీకు ప్రశస్త వస్త్రాలు ఇచ్చి నీ నిమిత్తము ఆ రాజ్యంలో గొప్ప విందు చేస్తాడండి. ఆ రాజ్యంలో గొప్ప విందు చేస్తాడు. మరి రావడానికి సిద్ధంగా ఉన్నావా? ఒప్పుకుంటున్నావా నీ పాపాలు? పశ్చాత్తాపడుతున్నావు? నీలో పశ్చాత్తాపం ఉంది. కొంతమందికి పశ్చాత్తాపం ఉండదు. నేనే చేస్తున్నాను ఈ తప్పు, నేనే చేస్తున్నాను ఈ పాపం, ఇంకెవరు చేయట్లేదా, వాళ్ళ బ్రతుకులు బాగోలేదా అంటే వాళ్ళు ఈ లోకం వరకే చూసుకుంటున్నారు. రేపొద్దున నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది?
చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఎంజాయ్మెంట్ చూసుకుంటూ ఉంటే నీ ఆత్మ వెళ్ళేది నరకానికే. లేదు, నాకు ఈ ఎంజాయ్మెంట్ వద్దు, దేవుడే కావాలి, దేవునిలోనే సంతోషం కావాలి, దేవుని సన్నిధిలోనే సంతోషం కావాలని అనుకుంటే రేపొద్దు నిత్య జీవానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. ఆయనైతే నీ కోసం ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వెప్పుడు వస్తావని ఎదురు చూస్తున్నాడు నీ కోసం. ఆ తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఏ విధంగా చూస్తున్నాడు? నా బిడ్డ మరలా నా ఎద్దుకు వస్తాడేమో, ఎంతైనా నా కన్న బిడ్డ ఏమో తప్పుడు మార్గంలో వెళ్ళాడేమో, ఆ పాపపు లోకం ఆకర్షితులైపోయి వెళ్ళిపోయాడేమో, మరలా తప్పు తెలుసుకుని నా ఎద్దుకు వస్తాడు. నేను ఖచ్చితంగా నా కుమారుని దగ్గరికి వస్తాడు, నేను నా కుమారుని చేర్చుకోవాలి, నా కుమారుని దగ్గర చేర్చుకోవాలి, మరలా పాపంలోనికి వెళ్లకుండా నా దగ్గరే క్షేమంగా ఉండేలాగా నా కుమారుని నేను చేర్చుకోవాలి. నా తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తున్నాడో, ప్రియ సహోదరి సహోదరు, నీ గురించి కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. వస్తావా ఆయన యొద్దకి? ఆయనతో నీ గురించి చేతులు చాపి రా ప్రియ బిడ్డ రా అన్నాడు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, నీ కోసం రక్తం కార్చాడు, నీ కోసం పిడిగుద్దులు గుద్దించుకున్నాడు, నా కోసం ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడండి, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు. ఇవన్నీ ఎవరు అనుభవించాలి? ఇవన్నీ ఎవరు భరించాలి? ఏ పాపము లేని ఆయన మన పాపాలను ఆయన మీద వేసుకుని ఆ కలువరిగిరిలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడండి. ఎవరి కోసం? నా కోసమే. నా పాప క్షమాపణ నిమిత్తం మన పాప భారాన్ని, మన వ్యాధి భారాన్ని, మన శిక్ష భారాన్ని ఆయనపై వేసుకుని ఆ కలువరిగిరిలో నా కోసం ఆయన ప్రాణాన్ని విడిచాడు, రక్తం కార్చాడు. మరి ఆయన అంత గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి నువ్వు ఆయన వద్దకు ఎందుకు రాలేకపోతున్నావు? ఆయన రెక్కల నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఆయన రెక్కల చాటు నుంచి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతున్నాడే, నిన్ను కాపాడుతున్నాడే. వెళ్ళిపోయి సైతాన్ యొక్క చేతిలోని చిక్కుకుపోయావు. ఇప్పుడైనా బంధకాల నుంచి బయటికి రా, నువ్వు ఆ పాప వ్యసనాల నుంచి బయటికి రా. ఆయన బాహువుల కింద నువ్వు భద్రంగా ఉండు. ఆయనతో సిద్ధంగా ఉన్నాడు నిన్ను చేర్చుకోవడానికి. ఆయనతో ఖచ్చితంగా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడైనా ఆ పాపాన్ని విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి, ప్రభువా ఇంక నేను ఈ పాపాన్ని చేయను, ఈ తప్పు నేను చేయను, నేను విడిచిపెట్టి నేను వెళ్ళను, నేను నీలోనే ఉంటాను, నీ దగ్గరే ఉంటానని తండ్రి ఎదుట మోకరించి పశ్చాత్తాపడి ఏడ్చి దేవుని క్షమించమన్నాడు. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. దేవుడు ఎలాగైతే నువ్వు దేవుడిని క్షమిస్తే ఆ పరలోక రాజ్యంలో గొప్ప విందు చేస్తాడు. ఈ తండ్రి తన కుమారుని చేర్చుకున్నాడు, క్షమించాడు, హక్కును చేర్చుకున్నాడు, గొప్ప విందుని చేశాడు. తండ్రి కూడా, దేవుడు కూడా నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ నిమిత్తము నువ్వు రక్షణ తీసుకుంటే, బాప్తిసం తీసుకుంటే, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు రక్షించబడితే నీ నిమిత్తం పరలోకంలో దేవుడు గొప్ప విందు చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడైనా విడిచిపెట్టి దేవుని దగ్గర దేవుడిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను తన బిడ్డగా హత్తుకోవడానికైతే సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును ప్రభా, ఎంతటి ఘోర పాపినైనా నువ్వు క్షమించే దేవుడవు తండ్రి. ఎలాంటి పాపినైనా నువ్వు నాయన క్షమించి నీ బిడ్డగా చేర్చుకునే దేవుడవయ్యా. నాయన, ఇది ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో నాకైతే తెలియదు, ఎవరైతే పశ్చాత్తపడుతున్నారో నాకు తెలియదు నాయన. మరి ఎవరి హృదయాలు నువ్వు కదిలిస్తున్నావో నాకు తెలియదయ్యా. మరి అటువంటి బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని బిడ్డలుగా చేర్చుకోండి, వారి పాపాలను క్షమించండి, వారి దోషాలను క్షమించమని, నీ కృప వారిపై మెండుగా కుమ్మరించమని నాయన, మీరే దీవెనలతో నింపుమని, సమస్తమును మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్.